హలో అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. నీ ఎల్పీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టఫ్డ్ బిటర్ గార్డ్ అంటే గుత్తి కాకరకాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా సులభం, చాలా రుచిగా ఉంటుంది, చేదు కూడా రాదు మీకు. ఇలా 4 కాకరకాయలు మధ్యకి కట్ చేశాను. అంటే చిన్నవి దొరికితే మరీ మంచిది, మనకు పెద్దవి దొరికాయి కాబట్టి మధ్యకి కట్ చేసి ఇలా కట్ చేసుకున్నా బాగా కడిగి. తర్వాత ఇందులో స్టఫింగ్కి ఏం కావాలంటే 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ సాల్ట్. ఈ 4 కలుపుకోండి. బాగా కలుపుకొని అందులో నింపడానికి రెడీ చేసుకోండి. ఇలా నీళ్ళు ఏం పోయక్కర్లేదండి, ఎందుకంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ తడికి కొంచెం ముద్దలాగానే అవుతాయి అన్నమాట. శనగపిండి, ఉప్పు, కారం, ఉల్లిపాయ, మీకు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా నింపుకోండి. దాని మధ్యలో మీరు గింజలు ఉంచినా పర్వాలేదు, తీసేసినా పర్వాలేదు. అలా గింజలు కొంతమందికి ఇష్టం లేకపోతే తీసేసుకోండి, లేకపోతే ఉన్నా పర్వాలేదు అనమాట. ఇలా స్టఫ్ చేసుకుని మిగతా కొంచెం మిగులుతుంది, అది అలా అట్టెపెట్టేయండి పక్కన, తర్వాత జల్లుకోవడానికి పనికి వస్తుంది. అలా మిగిలింది అట్టెపెట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో పెట్టేసి అన్నీ ఇలాగ పైనుంచి నూనె వెయ్యండి. ఒక 5 టేబుల్ స్పూన్ నూనె పడుతుంది. ఇంకా డీప్ ఫ్రై కన్నా తక్కువే పడుతుంది నూనె. ఇలా నూనె వేసాక మూత పెట్టేయండి. మూత పెట్టాక మధ్య మధ్యలో సిమ్లో పెట్టండి, చక్కగా ఎర్రగా వేగుతాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి, అటువైపు కాలని వైపు తిప్పుతూ ఉండి ఇలా రోస్ట్ చేసుకోండి. అది కూడా ఉడికి లోపల ఉడికి ఇవి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. మిగతా స్టఫ్డ్ మిగిలింది కదండి, స్టఫింగ్ ఉడికాక బాగా ఫ్రై అయిపోయాక దాని మీద జల్లి ఒక్కసారి అటు ఇటు తిప్పండి. అంతే, రెడీ అయిపోయింది మన గుత్తి కాకరకాయ కూర. ఎంత బాగుందో చూసారా, రెడ్గా అలా ఉంది. అన్నంలో తినచ్చు, పిల్లలు అయితే అట్లాగే తినేస్తూ ఉంటారు, అంత చేదు కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.